అందరికీ నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ఈనాటి మన ప్రత్యేక కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒక మహిళ బలమైన మార్పును తీసుకురాగలదు. ఒక విద్యావేత్త సమాజాన్ని నిర్మించగలదు. ఒక కవయిత్రి భావోద్వేగాలను అలుముకొనగలదు. ఒక పరిపాలకురాలు ప్రజలకు న్యాయం అందించగలదు. ఒక ఉపాధ్యాయురాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకురాలిగా నిలచగలదు. కానీ ఇవన్నీ ఒక్కరిలో ఉంటే విజయమే లక్ష్యం, పట్టుదలే ఆయుధం అనే మాటలు నిజం చేస్తూ విద్యావేత్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించి తన కృషితో ప్రభుత్వ యంత్రాంగంలో డెప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగిన ఒక మహిళతో ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈమె ఒక విద్యావేత్తగా తన విశిష్టమైన విద్యాభ్యాసాన్ని కొనసాగించడంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రిచీ నుండి ఆరోగ్య సంరక్షణ మరియు ఆసుపత్రి నిర్వహణలో డాక్టరేట్ పొందారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి స్వర్ణ పతకాన్ని గెలుచుకొని భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా యంగ్ అచీవర్స్ అవార్డు అందుకున్నారు. శాస్త్రీయ పరిశోధన, పుస్తక రచనలో అపారమైన సేవలందించిన వీరు అంతర్జాతీయ స్థాయిలో పలు పరిశోధనా పత్రాలు, పుస్తకాలు ప్రచురించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మెడికల్ రికార్డుల భద్రతపై విప్లవాత్మక పరిశోధన చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన పేటెంట్ హోల్డర్ అయ్యారు. నిజమైన జీవిత అనుభవాలను తన కవిత్వం ద్వారా వ్యక్తీకరించే గొప్ప భావుకరాలు ఈమె. కవయిత్రిగానే కాకుండా వివిధ ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లలో అసిస్టెంట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్గా ఎంతోమంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. 2018లో జరిగిన ఏపీబీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలను 2022లో విడుదల చేశారు. ఇందులో ఈవిడ ఫస్ట్ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్గా శిక్షణ అనంతరం తొలి పోస్టింగ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్ ఆర్డీఓగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా ఎన్నికల విధులు నిర్వర్తించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును అందుకున్నారు. ఇంతకీ ఈమె ఎవరా అని అనుకుంటున్నారా? ఈమె మరెవరో కాదు, డాక్టర్ రాణి సుస్మిత గారు. మేడం నమస్కారం. మేడం నమస్కారం సాయి గారు. అందరికీ కూడా ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, కార్యక్రమంలో ముందుగా మీ యొక్క బాల్యం, విద్యాభ్యాసం వీటికి సంబంధించిన వివరాలు మేడం. సో నా బాల్యం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా, ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నా బాల్యం గడిచింది. సో నా విద్యాభ్యాసం కూడా ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో గల, ఇప్పుడు కాకినాడ జిల్లా పిఠాపురంలో గల ఊరిలో ఒక ప్రియదర్శిని రెసిడెన్షియల్ స్కూల్ అని ఉండేది. ఇప్పుడు అది లేదు, బట్ అప్పుడు నా చిన్నప్పుడు ఉండేది. దాంట్లో నా యొక్క విద్యాభ్యాసం జరిగింది. సో నేను ఇంచుమించు చిన్నప్పటి నుంచి 10వ తరగతి వరకు అదే స్కూల్లో చదువుకున్నాను. మరి మేడం, ఆ చిన్నతనంలో మీ ఆలోచనకి సంబంధించిన లక్ష్యం అనేది ఏది ఉండేది మేడం? ఓకే, మరీ చిన్నగా ఉన్నప్పుడు సో అంత పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద అవగాహనలు ఉండకపోయేవి. బట్ నేను ఐ స్టిల్ రిమెంబర్ మై ఫస్ట్ జ్ఞాపకం, అంటే ఫస్ట్ మెమరీస్ ఉంటాయి కదా. ఇఫ్ ఎట్ ఆల్ ఐ రిమెంబర్, నాకు ఫస్ట్ మెమరీ నేను డాక్టర్ని అవుదామని కల ఉండేది. సో అది అయిన తర్వాత దెన్ ఐ ఇన్కల్కేటెడ్ సైంటిస్ట్ అవుదామనే కళ. సో ఈ రెండు మాత్రం చాలా జ్ఞాపకంగా ఉన్న కళలు. ఏంటి అంటే డాక్టర్ అవ్వడం ఒకటి, సైంటిస్ట్ అవ్వడం ఒకటి. మేడం, మరి ఇటు పక్కకి రావడానికి గల కారణాలు ఏంటి మేడం ఆర్డీఓగా? సో ఇట్ వాజ్ వెరీ ఆర్గానిక్. సో బేసికల్లీ నేను పిహెచ్డి చేశాను. పిహెచ్డి చేసిన తర్వాత పోస్ట్ డాక్టరల్ స్టడీస్కి జర్మనీ వెళ్దామనే ఆలోచనలో ఉన్నాను. సో ఆ టైంలో మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారు, మా తాతగారు ఎస్పెషల్లీ, ఆయన కూడా విద్యావేత్త, ఆయన కూడా ఒక 2-3 పీజీస్ చేశారు, లిటరరీ ఎంతూజియాస్ట్. ఆయన పేరు పిఎల్ఎన్ శర్మ గారు. సో ఆయన పట్టుదల అనమాట. ఏంటి అంటే అమ్మాయి బాగా చదువుతోంది, మనవరాలు బాగా చదువుతోంది, సో ఒక్కసారైనా సివిల్స్ రంగంలో అడుగు పెడితే గనక ఆ అమ్మాయి కంపల్సరీ తనను ప్రూవ్ చేసుకుంటుంది, సమాజానికి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నన్ను అలా మోటివేట్ చేయడం జరిగింది. దెన్ నా త్రోవ మరల్చుకుని సో ఏంటి అంటే నేను ఇటువైపు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో ఆ విధంగా ఐ ఎండెడ్ అప్ యాజ్ డెప్యూటీ కలెక్టర్.
మేడం అంటే మొదటగా మీరు ఏ రంగంలోకి రావడం జరిగింది మేడం? ఒక పక్క మనం ఉపాధ్యాయులుగా మీరున్నారు, ఒక పక్క కవయిత్రిగా, తర్వాత విద్యావేత్తగా, ఇప్పుడేం పరిపాలకురాలిగా ఉన్నారు. సో ముందుగా మీరు ఏ రంగంలోకి రావాలనుకున్నారు మేడం? ఓకే, సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ సైన్స్ స్టూడెంట్. సో ఒక సైన్స్ స్టూడెంట్గా నేను నా యొక్క జీవితాన్ని, నా యొక్క చదువు నిర్దేశాన్ని ప్రారంభించాను. సో నా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి బైపీసీ ఆదిత్య డిగ్రీ కళాశాల నుంచి చేశాను నేను. తర్వాత నా గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి విఎస్ లక్ష్మీ విమెన్స్ కాలేజ్ నుంచి అప్లైడ్ సైన్సెస్లో చేశాను, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ కెమిస్ట్రీలో. సో అది అయిన తర్వాత నాకు రీసెర్చ్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. సో ఇన్ ద మీన్ వైల్ నేను ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, విచ్ ఈస్ వెరీ న్యూ కోర్స్. ఆ టైంలో ఏంటి అంటే ఫస్ట్ టైం ఇట్ ఈస్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏ సెంట్రల్ యూనివర్సిటీ. అలాంటి కోర్సుని ఎంచుకున్నాను. సో దానికి కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఉంటుంది. దాంట్లో కూడా నేను సెకండ్ ర్యాంక్లో నేను నిలిచాను. అది అయిన తర్వాత బికాస్ దట్ ఈజ్ ఆల్సో అంటే ఒక సైన్స్ రీసెర్చ్కే పరిమితం అవ్వకూడదు, అది అప్లైడ్ సైన్సెస్ అవ్వాలి. అలాగే అప్లైడ్ సైన్సెస్ ప్రజల వద్దకు చేరాలి అనే ఉద్దేశంతో నేను ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంచుకున్నాను. అది అయిన తర్వాత పిహెచ్డి కూడా హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్లోనే చేశాను. సో అప్పుడు నా యొక్క దృక్పథం ఎలా ఉండేది అంటే, సో ఏదైతే మనము మన బేసిక్ హెల్త్ కేర్, బేసిక్ ఫెసిలిటీస్ ఆర్ బేసిక్ హెల్త్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా సరిసమానంగా అందాలి. మన భారతదేశం ఎదుగుతూ ఉన్న దేశం, డెవలపింగ్ కంట్రీ. సో అట్ ద సేమ్ టైం అభివృద్ధిలో చాలా ముందంజ వేస్తున్న దేశం. అట్ ద సేమ్ టైం వెరీ పాపులేటెడ్, చాలా ఎక్కువ జనాభా కలిగిన దేశం. సో ఇలాంటి దేశంలో మనం కంపల్సరీగా బేసిక్ నెసెసిటీస్ అయిన విద్య మరియు హెల్త్, వైద్యం. సో అందుకుని నేను ఆ రెండింటిని జోడించి విద్య అండ్ వైద్యం వైపు చాలా ఎక్కువ కృషి చేద్దామనే ఉద్దేశంతో అప్లైడ్ సైన్సెస్ అలాగే దాని యొక్క మేనేజీరియల్ కోర్సెస్ని చదవడం జరిగింది. సో అది చదువుతున్న తరుణంలో నాకేం అర్థమైంది అంటే, నేను రీసెర్చ్ చేసి యాజ్ అ సైంటిస్ట్గా కంపల్సరీగా నా యొక్క ఫైండింగ్స్ని నేను పొందుపరచగలుగుతాను, కానీ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్గా గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసి ఇంకా ఎక్కువ మార్పులు తేగలుగుతాను అనే ఉద్దేశంతో సో నేను నిష్ణాతురాలైన నేను అంటే ఐ మీన్ రీసెర్చ్ ఓరియంటెడ్గా పనిచేస్తున్న నేను అగైన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వైపు నా యొక్క దృష్టి మరల్చడం జరిగింది. ఇలా నా యొక్క జర్నీ చాలా వైవిధ్యంగా సాగింది. మేడం మరి మీరు టీచర్గా కూడా మీ యొక్క ప్రయాణాన్ని సాగించడం జరిగింది మేడం. మరి ఆ టీచర్కి సంబంధించిన వివరాలు మేడం, అలా ఎందుకు రావాలనిపించింది ఆ వివరాలు? ఓకే, సో ఫస్ట్ నా పిహెచ్డి అయిపోయిన వెంటనే నాకు చాలా చోట్ల అసిస్టెంట్, అసోసియేట్ అండ్ డిఫరెంట్ ప్రొఫెసర్షిప్లు చేశాను నేను. సో కొన్నాళ్ళు ఆంధ్రాలో చేశాను, కొన్నాళ్ళు కర్ణాటకలో, బెంగళూరులో రేవా యూనివర్సిటీలో పనిచేశాను. బిఎస్బి స్కూల్ అనే ఒక స్కూల్కి ప్రిన్సిపల్ కింద కూడా వర్క్ చేశాను. సో అప్పుడు నేను చాలా ఎక్స్క్లూజివ్గా హెల్త్ కేర్, హాస్పిటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ టీచ్ చేసేదాన్ని, అలాగే మార్కెటింగ్ మేనేజ్మెంట్ కూడా టీచ్ చేసేదాన్ని, అట్ ద సేమ్ టైం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కూడా టీచ్ చేసేదాన్ని. ఈ 4 సబ్జెక్టుల మీద కూడా నేను పీజీ లెవెల్లో టీచింగ్ కొనసాగించాను. అలాగే చాలామంది రీసెర్చ్ స్టూడెంట్స్ని కూడా నేను గైడ్ చేయడం జరిగింది. అలాగే ఎంబీఏలో కూడా అంటే పీజీ ఇంటర్న్షిప్స్, పీజీ రీసెర్చెస్ కూడా గైడ్ చేయడం జరిగింది. సో అప్పుడు నాకు ఎంతో తృప్తిగా ఉండేది, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ మేకింగ్ మెనీ అడ్మినిస్ట్రేటర్స్. నేను నా యొక్క విద్యని వాళ్ళకి అందిస్తున్నాను కాబట్టి, చాలామంది దానివల్ల ఉపయోగపడుతున్నారు కాబట్టి, అది ఒక టీచింగ్ అనే దాంట్లో ఒక సంతృప్తి ఏదో ఉంటుందో అది నేను ఫుల్గా అనుభవించాను యాజ్ అన్ అకాడమీషియన్గా. సో అది అనుభవిస్తున్న తరుణంలోనే నా యొక్క ఆల్టర్ సైడ్ ఏదైతే ఉందో అది లేదు, ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుదాము అనే ఒక నా దృక్పథం ఏదైతే ఉందో అది నన్ను ప్యారలల్గా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి ప్రిపరేషన్కి దారితీసింది. సో ఆ విధంగా నేను నా వృత్తిని చేస్తూనే అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యాను. అంతేకాకుండా నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఆస్కీ అంటారు, హైదరాబాద్లో ఉన్నది. సో ఆస్కీలో కూడా పనిచేయడం జరిగింది యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్. మేడం మరి మీకు ఈ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఆ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది కదా మేడం, మరి దాని వెనక ఉన్న ప్రయాణం ఎలా జరిగింది మేడం ఆ గోల్డ్ మెడల్ సాధించడానికి? సో సెంట్రల్ యూనివర్సిటీలో ఉండగా నేను ఎంబీఏ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో. సో సెంట్రల్ యూనివర్సిటీ యొక్క కరికులం వెరీ స్ట్రాంగ్ అప్ హోల్డింగ్ కరికులం అండ్ వెరీ మోడర్న్ కరికులం, చాలా డైనమిక్గా ఉంటుంది. అంటే ఒకప్పటి
టీచింగ్ పద్ధతులు ఉండవు అక్కడ. అంటే ఇదే సిలబస్, దానికి పరిమితమయ్యే మీరు చదవాలి అని ఉండదు. సో పీజీ స్టూడెంట్స్కి చాలా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. సో మనం చదువుతున్న కోర్సులోనే కాకుండా వేరే ఇతర సబ్జెక్టులు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివింది MBA అయితే నేను అవుట్ ఆఫ్ ద బ్లూ హిస్టరీ మీద క్రెడిట్స్ తెచ్చుకోవచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో. హిస్టరీ చదివి లేదా తెలుగు లిటరేచర్ చదివి క్రెడిట్స్ తెచ్చుకోవచ్చు. అలాంటి సౌలభ్యాన్ని అప్పట్లోనే సెంట్రల్ యూనివర్సిటీలు కల్పించాయి. సో ఆ విధంగా నేను ముందడుగులు వేసి అక్కడ ఎంతో కష్టపడి, ఎందుకంటే మన సెంట్రల్ యూనివర్సిటీస్ వెరీ హైలీ ఎక్విప్డ్. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ MBA హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. ఇప్పటికి కూడా సో చాలా గొప్ప మెమరీ నాకు అది. అప్పటి దెన్ గవర్నర్ నరసింహన్ సార్ చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది గోల్డ్ మెడల్. సో మనకి సెంట్రల్ యూనివర్సిటీలో చాలా ఎక్విప్డ్ సెంట్రల్ లైబ్రరీస్ ఉంటాయి. సో మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చాలా వెల్ ఎక్విప్డ్ సెంట్రల్ లైబ్రరీ ఉన్నది. సో దాని అనుసంధానంతో చాలా నిష్ణాతనంగా అన్ని సబ్జెక్ట్స్ మీద పట్టు సాధించి నేను ఈ ఫీట్ అచీవ్ చేయడం జరిగింది. అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీలో వెరీ డైనమిక్ ప్రొఫెసర్స్ ఉంటారు. సో నాకు వన్ ఆఫ్ ద ప్రొఫెసర్ ఈజ్ డాక్టర్ అరుణ్ కే తివారీ గారు, హూ ఈజ్ ఆల్సో కో-ఆథర్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఫైర్. మన APJ అబ్దుల్ కలాం గారితో పాటుగా అదే బుక్ రచించిన కో-ఆథర్ అరుణ్ కే తివారీ గారు, ఆయన మా ప్రొఫెసర్. అట్ ద సేమ్ టైం GVRK ఆచార్యులు గారు, హూ ఈజ్ కరెంట్ డీన్ ఆఫ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, అలాగే రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో తోడ్పాటునిచ్చారు. అందువల్ల ఆ విజయం సాధించడం జరిగింది. మేడం, మరి మీరు అబ్దుల్ కలాం గారి గురించి ప్రస్తావించారు కదా మేడం, మీకు ఆ సార్ గారి చేతుల మీదుగా యంగ్ అచీవర్స్ అవార్డు కూడా రావడం జరిగింది. మరి ఇది రావడానికి వెనుకున్న కారణాలు అంటే ఏం చెప్తారు మేడం? సో యంగ్ అచీవర్స్ అవార్డు కూడా నా జీవితంలో ఒక మరపురాని అనుభూతి. కంపల్సరిగా అబ్దుల్ కలాం గారు చాలా విస్తృతమైన రీసెర్చ్ చేసి యూనివర్సిటీల్లో ఎలాంటి కోర్సులు ప్రవేశపెడితే బాగుంటుంది అని ఆలోచించి సెంట్రల్ యూనివర్సిటీలో, అది మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫస్ట్ టైం MBA హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ని ఇనాగ్రేట్ చేశారు. సో ఆ ఇనాగ్రేషన్లో భాగంగా ఏంటి అంటే అదే కోర్సులో ఎవరైతే టాపర్స్ అయ్యారో వాళ్ళకి యంగ్ అచీవర్స్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా నేను అదే కోర్సులో జాయిన్ అయ్యాను అండ్ అదే కోర్సులో టాపర్గా నిలిచాను. కాబట్టి నాకు యంగ్ అచీవర్స్ అవార్డు వచ్చింది సార్ చేతుల మీదుగా. మేడం, మరి మీరు UGC నెట్ని కూడా 2సార్లు క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఐవీ లీగ్స్ FDPలు పూర్తి చేయడం కూడా ఒక గొప్ప ఘనతనే చెప్పచ్చు మేడం. మరి విద్యారంగంలో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన సంఘటన అంటే మీరేం చెప్తారు మేడం? ఓకే, సో విద్యారంగంలో నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన సంఘటన అంటే ఒక 3 సంఘటనలు చెప్పాలి, నేను ఒక సంఘటన చెప్పలేను. చిన్నప్పుడే మా తాతగారు, మా నాన్నగారు, అమ్మగారు, నేను ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. మా యొక్క ఇంట్లో వేసిన బేసిక్ రూట్స్ ఏంటి అంటే నేను టెక్స్ట్ బుక్స్ చదవకపోయినా కూడా చదవడం ఎంత ఆసక్తి ఉన్నది, కానీ టెక్స్ట్ బుక్స్ కాదు, కథల పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని. సో ఆ కథల పుస్తకాలు, సాహిత్యం చదువుతున్నప్పుడు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. సో కంపల్సరీ మంచి మంచి పుస్తకాలు ఏరి మా తాతగారు తెచ్చి నాకు ఇచ్చేవారు. అలాగే మా నాన్నగారు కూడా, అలాగే మా మామయ్యలు కూడా, ఎవ్రీవన్ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నా యొక్క దాహార్తి అంటాం కదా. సో నేను చదువుతాను, ఈ రోజుకి ఒక నవల్ అవగొట్టాను, ఈ రోజుకి ఒక చార్లెస్ డికెన్స్ బుక్ చదివాను, నెక్స్ట్ డే జూల్స్ వెర్న్ బుక్ చదివాను. సో అది గమనించి నాకు మంచి మంచి పుస్తకాలు, పిల్లలు ఏ వయసులో ఏం చదవాలి అనేది వాళ్ళే గమనించుకుని గుర్తించుకుని అలాంటి మంచి పుస్తకాలు తెచ్చిచ్చేవారు. అండ్ నాకు ఇప్పటికీ గుర్తే, చందమామ అని ఒక కథల పుస్తకం రిలీజ్ అయ్యేది, దాన్ని తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా కొనిచ్చేవారు. ఎందుకు అంటే తెలుగు కథను తెలుగులో చదివి మళ్ళీ ఇంగ్లీష్లో చదివితే మంచి వొకాబులరీ పెరుగుతుంది అని చెప్పి. సో ఈ విధంగా నా యొక్క చెప్పకనే నా యొక్క దృక్పథాన్ని మౌల్డ్ చేశారు ఇంట్లో వాళ్ళు. సో అది ఒక ప్రధానమైన ఘటన. అయితే రెండవ ఘటన, నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అరుణ్ కే తివారీ గారి యొక్క శిష్యరికం చేసినప్పుడు, సో అరుణ్ కే తివారీ గారి లెక్చర్లు చాలా చాలా అమోఘంగా అద్భుతంగా ఉండేవి. సో లైఫ్ లెసన్స్ అని చెప్పచ్చు. ఆయన అబ్దుల్ కలాం గారితో ఇందాక చెప్పినట్టుగా వింగ్స్ ఆఫ్ ఫైర్ కో-ఆథర్. సార్ చాలా బాగా మమ్మల్ని మౌల్డ్ చేసేవారు. చాలా ఎక్కువ అంటే ప్రాక్టికల్గా హెల్త్ కేర్ డెలివరీ ఎలా ఉంటుంది అండ్ ఆ డెలివరీని హౌ యూ కెన్ చేంజ్, ఎక్కడెక్కడ మీ యొక్క తోడ్పాటు అవసరము, ఆ అవసరం వల్ల లాస్ట్ మైల్ హెల్త్ కేర్ డెలివరీ అంటాం. అంటే ఏ ఒక్కరూ కూడా
వైద్యం అందక ఇబ్బంది పడకూడదు అంటాం. సో దాన్ని పట్ల మనం ఎలా అయితే మనం కృషి చేయొచ్చు, మన యొక్క దృక్పథాన్ని అటువైపు ఎలా మార్చుకోవాలి అనేది ఒక సంఘటన అయితే, నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన సంఘటన నా జీవితంలో జరిగింది మా తాతగారు అని చెప్పచ్చు. మా తాతగారు నన్ను పిహెచ్డి అయ్యాక చాలా ఎక్కువగా నన్ను బాగా మౌల్డ్ చేశారు. ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వైపు వెళ్ళు, సో నువ్వు చాలా, నా పిహెచ్డి కూడా చాలా త్వరగా ముగించడం జరిగింది అండర్ గైడెన్స్ ఆఫ్ డాక్టర్ పుణ్యమూర్తి గారు. సో ఈయన మా గురువు గారు, పిహెచ్డిలో నా గైడ్, ఈయన ఎన్ఐటి తిరుచిలో ప్రొఫెసర్ అండ్ డీన్ వర్క్ చేశారు. సో ఆయన ఆధ్వర్యంలో నేను నా పిహెచ్డిని చాలా త్వరగా ముగించేసి ఉన్నాను. ఆల్మోస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3.5 yearsలో నేను నా పిహెచ్డిని ముగించాను. ముగించిన తర్వాత ఇమీడియట్గా మా తాతగారు కూడా నా యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేయడం జరిగింది. నువ్వు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వైపు వెళ్తే కనుక యూ కెన్ బీ మోర్ హెల్ప్ఫుల్ టు పీపుల్ అనే దృక్పథాన్ని మార్చడంతో, సో నేను ఈ మూడు సంఘటనలు నా లైఫ్లో, నా ఎడ్యుకేషన్లో జరిగిన అత్యంత ఇంపార్టెంట్ సంఘటనలు అని చెప్తాను. మేడం, ఒక సాధారణ విద్యార్థి నుంచి ఎన్ఐటి ట్రిచిలో డాక్టరేట్ వరకు, హెచ్సియులో స్వర్ణ పథకం వరకు, తర్వాత యంగ్ అచీవర్స్ అవార్డ్స్, సో ఇలా అగ్రస్థానానికి రావడం వెనక ఉన్న స్ఫూర్తి అంటే మీరేం చెప్తారు మేడం? స్ఫూర్తి అంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ గారైన పేరి ప్రభావతి గారు, అలాగే మా అమ్మగారైన రాణి పద్మప్రియ గారు, ఇద్దరు కూడా నాకు చాలా గొప్ప స్ఫూర్తి. అలాగే మా నానమ్మ గారు అన్నపూర్ణ గారు. సో వీళ్ళు ఎందుకు అంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ విమెన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐ కమ్ మై ఫ్యామిలీ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ విమెన్. సో నేను మా అమ్మమ్మ గారిని కూడా చూశాను. సో దే హ్యావ్ అవుట్లివ్డ్ ఎవ్రీ వన్. వాళ్ళందరూ చాలా ఎక్కువ ఏళ్ళు బతికారు. అండ్ బతకడమే కాకుండా చాలా ఏంటి అంటే చాలా అద్భుతమైన జీవితాన్ని బతికారు, చాలా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని బతికారు. సో వాళ్ళందరూ కూడా సమాజానికి ఎంతో తోడ్పాటునిచ్చేవారు. చదవడమే కాకుండా వాళ్ళు అప్పట్లోనే వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పూర్తి చేయడమే కాకుండా లాంగ్ బ్యాక్ సో వాళ్ళు చాలా ఎక్కువ మందికి ట్యూషన్స్ చెప్పేవారు. వాళ్ళకి పెద్ద బాలశిక్ష చదివించేవారు. ఐ స్టిల్ రిమెంబర్ మా అమ్మమ్మ గారు నాకు చిన్నప్పుడు పెద్ద బాలశిక్ష బుక్ ఇచ్చి చదివించేవారు. దాంట్లో అన్నీ కంఠస్థ పట్టించేవారు. సో అప్పుడు నాకు అర్థాలు తెలియకపోయినా ఆవిడ నాకు అర్థమయ్యేటట్టు చాలా చక్కగా మంచి పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించేవారు. సో అలాంటి స్ట్రాంగ్ విమెన్ చేతుల మీదుగా నేను పెరిగాను కాబట్టి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళే నా స్ఫూర్తిదాతలు. అది అయిన తర్వాత నేను ఇప్పుడు సమాజం నుంచి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని ఎంచుకోవాలి అంటే అబ్దుల్ కలాం గారని చెప్తాను. అండ్ తర్వాత ద్రౌపది ముర్ము గారని చెప్తాను. ఇద్దరు జీవితాలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితాలు. సో వాళ్ళ నుంచి ఎప్పుడూ కూడా విల్ బిల్డ్ అవర్ కాన్ఫిడెన్స్, విల్ బిల్డ్ అవర్ మోటివేషన్. మేడం, మనం చూస్తుంటాం మేడం, జనరల్గా మహిళలు ఎక్కువగా సాధారణ చదువులకే పరిమితం అవుతూ ఉంటారు. కానీ మీరు అద్భుతమైన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు కదా, మరి దీనికి గల కారణాలంటే ఏం చెప్తారు మేడం? నేను ఇక్కడ చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఇక్కడ ఒక అద్భుతమైన విద్యాభ్యాసాన్ని కొనసాగించాలి అంటే మీరు ముఖ్యంగా 2 విషయాలపైన దృష్టి సాధించాలి. ఒకటి మీ యొక్క చాయిసెస్. మీరు ప్రతి చాయిస్ని మీరు అందిపుచ్చుకోగలగాలి. ప్రతి చాయిస్ని ఎఫెక్టివ్ డెసిషన్ తీసుకోగలగాలి. అంటే మీ దగ్గర ఒక 2-3 అవకాశాలు ఉన్నప్పుడు ఏ అవకాశం వల్ల ఎంత లాభిస్తాము అనే ఒక దృఢమైన డెసిషన్ మేకింగ్ ఉండాలి. సో ఆ నిర్ణయం ఎప్పుడైతే మీరు తీసుకోగలుగుతారో కంపల్సరీ మీరు ఏంటి అంటే ఆ దృఢమైన నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని కొనసాగించి మీరు ఉన్నత చదువులకు ఎప్పుడైతే ముందడుగు వేస్తారో కంపల్సరీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, నేను నమ్మేది ఏంటి అంటే ఆ ఉన్నత చదువులు అనేవి ఒక స్త్రీ యొక్క ఎంటైర్ దృక్పథాన్ని, స్త్రీ యొక్క ఎన్విరాన్మెంట్ని, స్త్రీ యొక్క ఎంటైర్ ఫ్రీడమ్ని కూడా మారుస్తాయి. మేడం, మరి మీ యొక్క విద్యా ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు ఎదురై ఉంటాయి కదా మేడం. సో విద్యలో మహిళలకు ఎదురయ్యే ప్రధాన సవాళ్ళు ఏంటి, మీకు ఎదురైన వాటిని మీరు ఏ విధంగా అధిగమించారు మేడం? సో ఈ కాలంలో మహిళలకి, అలాగే నేను చదువుతున్నప్పుడు కూడా మహిళలకి ఎదురయ్యే ప్రధాన సవాళ్ళు అంటే, ఒక అమ్మాయి ఒక చిన్న ఊర్లో పుట్టి పెరిగితే చాలా పెద్ద ఊర్లకి, సిటీస్కి పంపించడానికి తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా చాలామంది మదన పడుతూ ఉంటారు. చాలామంది అంత దూరం ఏం వెళ్ళి చదువుతావు, ఇంట్లో ఉండు, లేదా పక్క ఊరికి వెళ్ళి చదువుకో, అప్ అండ్ డౌన్ చేసి మార్నింగ్ షటిల్ చేసి ఈవినింగ్కి వచ్చేసేటట్టు చదువుకో అని ఒక అమ్మాయిని చాలా అంటే వెరీ మెనీ ఫ్యామిలీస్ ఐ హ్యావ్ సీన్ ఏంటంటే నాతో పాటు చదువుకున్న నా స్నేహితురాలే కన్ఫైన్ అయిపోయి ఒకే ప్లేస్కి ఉండిపోతారు. సో అది కాకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రోత్సహించి అమ్మాయికి డిఫరెంట్ యూనివర్సిటీలు ఎంట్రన్స్లు రాయించి చాలా ఉన్నత చదువులకి కంపల్సరీ
వెళ్ళి వాళ్ళ చదువు కోసం వీరు త్యాగం ఇంకా కొంచెం ఎక్కువ చేసి, సాధారణంగా అబ్బాయి చదువులకు వస్తే కనుక ఆ యొక్క లైన్ అయితే ఉండదు. ఏంటి అంటే నువ్వు వెళ్ళి చదువుకో, యూఎస్ అయినా పంపిస్తాం, యూకే అయినా పంపిస్తాం, అలాగే ఢిల్లీ అయినా పంపిస్తాం అనే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. బట్ అమ్మాయిల చదువులకు వచ్చేసరికి సో ఇమీడియట్గా ఎందుకు అంత దూరాలు వెళ్ళడం, పక్కనే మన ఏంటి అంటే మన విజయవాడలో చదువుకో లేదా మన వైజాగ్లో చదువుకో చాలు, అంతకన్నా నువ్వు ఢిల్లీ వెళ్ళి లేదా ముంబై వెళ్ళి లేదా యూకే వెళ్ళి యూఎస్ వెళ్ళి ఏం చదువుతావు అనే తల్లిదండ్రులే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా వెరీ అన్ఫార్చునేట్ టు సే ఈ కాలంలో కరెంట్ డే ప్రెజెంట్ డే ఈ సమాజంలో కూడా చాలామంది ఉన్నారు. సో ఈ విధంగా ఈ మాధ్యమం ద్వారా నేను ప్రతి తల్లిదండ్రులకి అలాగే ప్రతి అమ్మాయికి చెప్పేది ఏంటి అంటే, లేదు మీరు మీ తల్లిదండ్రులను ఒప్పించండి, వెళ్ళండి, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకోండి, అలాగే చదువుకోండి కూడా. ఆ సీట్లు తెచ్చుకోవడానికి కష్టపడండి, వచ్చిన తర్వాత అమ్మా నాన్న చక్కగా ఒప్పించి చక్కగా వెళ్ళి చదువుకోండి. మేడం, మరి మనం ఇప్పటి వరకు అయితే ఉమెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మాట్లాడుకున్నాం మేడం. ఇప్పుడు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే కనుక నిజంగా అసలు మహిళా సాధికారత అంటే కేవలం విద్య ఉద్యోగమే అంటారా, లేక మహిళలు నిజంగా సాధికారత పొందాలి అంటే ఇంకేమైనా కావాలంటారా మేడం? సో మనము డెఫినేషన్ ఆఫ్ సాధికారత ఆర్ ఎంపవర్మెంట్ చూస్తే కనుక దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ మోర్ చాయిసెస్ టు ఉమెన్ అండ్ మచ్ కంట్రోల్ టు ఉమెన్ అనమాట. అంటే విమెన్కి మహిళకి మెనీ చాయిసెస్ ఇవ్వగలగాలి, అలాగే తనకి కంట్రోల్ ఇవ్వగలగాలి. సో అప్పుడే మహిళ ఒక సాధికారత సాధిస్తుంది. లేదు మహిళ ఒకళ్ళ మీద డిపెండెన్సీ ఉన్నంతకాలం, అంటే ఇండిపెండెన్స్ ఇవ్వగలగాలి ఆమెకి. సో ఒకళ్ళ మీద డిపెండెంట్గా ఉన్నంతకాలం మహిళ చాలా తక్కువ ఆపర్చునిటీలకి కన్ఫైన్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ ఆపర్చునిటీలు కావాలి, అలాగే సమాజాన్ని చూడాలి, అలాగే సమాజంలో తన యొక్క ఒక మార్క్ని పొందుపరచాలి, అలాగే ఒక గొప్ప అచీవ్మెంట్ని తన ఖాతాలో వేసుకోవాలి అంటే గనక కంపల్సరిగా మహిళ చేయవలసిన అంశం ఏంటి అంటే, సో ఇండిపెండెన్స్ సాధించడము, అలాగే తన ఎన్విరాన్మెంట్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడము, అండ్ అట్ ద సేమ్ టైం మెనీ చాయిసెస్ని మనం ఇవ్వగలగడం. సో దీంట్లో విద్యారంగంలో అయినా సరే ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ కావాలన్నా కూడా విమెన్కి చాయిసెస్ ఇవ్వగలగాలి, మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విమెన్ ఫ్రెండ్లీగా తయారవ్వగలగాలి, యూనివర్సిటీస్ అన్నీ విమెన్ ఫ్రెండ్లీ అవ్వాలి, అలాగే సైంటిఫిక్ కరికులం ఆర్ రీసెర్చ్ చేసేటప్పుడు కంపల్సరీగా మహిళలకి కొంచెం స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి యాజ్ ఎ రీసెర్చర్స్గా, అది కూడా యూనివర్సిటీలు పొందుపరచగలగాలి. అలాగే చాయిసెస్ కూడా విమెన్కి చాలా ఇవ్వగలగాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐలాడ్ రీసెంట్గా ఐఐటీస్ అన్నీ కూడా విమెన్ రీసెర్చర్స్ ఎస్పెషల్లీ స్టెమ్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే పిహెచ్డి చేస్తూ మధ్యలో ఆపేశారో లేదా పిహెచ్డి అయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్లకుండా ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఇచ్చి మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు రీసెర్చ్ అని పిలుస్తున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే అందరికీ అర్థమవుతుంది విమెన్ హూ స్టడీస్ కెన్ ఎడ్యుకేట్ 10 more people, అలాగే ఏ విమెన్ హూ రీసెర్చర్స్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ ద సొసైటీ టు ద కోర్ అనమాట. అందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒక రీసెర్చ్ చేసిన మహిళ తన యొక్క సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అందులో ఆమె యాజ్ ఎ ప్రౌడ్ రీసెర్చర్ నేను కంపల్సరీ చెప్పగలుగుతాను. అందులో మన దేశం కూడా ముందున్నది. ఐఐటీస్లో మళ్ళా గోయింగ్ బ్యాక్ టు రీసెర్చ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి చాయిస్ ఇస్తున్నారు. ఒక మహిళ తన జీవితంలో ముందడుగు వేస్తూ అంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని రీసెర్చ్ మధ్యలో వదిలేసిన మహిళలకు, పీజీల మధ్యలో వదిలేసిన మహిళలకు అగైన్ మన భారత ప్రభుత్వం అలాగే గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ కూడా గో బ్యాక్ టు ఎడ్యుకేషన్ అనే ఒక నాందితో చాలా ఎక్కువ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు ఇదే కాకుండా మీరు ఇందాక అన్నట్టుగా నేను చాలా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఐవీ లీగ్స్ లైక్ డార్ట్మౌత్ నుంచి ఏల్ యూనివర్సిటీ నుంచి నేను క్రెడిట్స్ ఎఫ్డిపిస్ చేస్తున్నాను. ఐఎమ్స్ నుంచి ఐఐటీస్ నుంచి నేను ఎఫ్డిపిస్ చేస్తున్నాను. ఎఫ్డిపి అంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అలాగే ఎండిపి అంటే మేనేజీరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇవి చేస్తున్నాను. ఇవి ఎలా చేయడం సాధ్యమైంది అంటే ద చాయిసెస్ ఐ హ్యావ్ బీన్ గివెన్ అండ్ ద చాయిసెస్ ఐ ఇన్వెస్టిగేటెడ్. అంటే మనకి ఆన్లైన్లోనే చాలా ఎక్కువ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో విమెన్ చదవాలి అనే కోరిక, ఆ పట్టుదల అండ్ అట్ ద సేమ్ టైం తన యొక్క ఇండిపెండెన్స్కి తన ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఆల్మోస్ట్ స్కై ఈజ్ ద లిమిట్. సో ప్రపంచంలో ఉన్న ఎంతో ప్రఖ్యాతమైన ఐవీ లీగ్స్ యూనివర్సిటీస్ అయిన ఏల్ నుంచి డార్ట్మౌత్ నుంచి కూడా నేను చేశాను. సో అట్ ద సేమ్ టైం ఐఐటీస్ నుంచి ఐఎమ్స్ నుంచి నేను చేయగలిగాను. సో ఇఫ్ ఐ కెన్ డూ ఎవ్రీ వన్ కెన్ డూ అని నేను నమ్ముతాను. సో ఆ యొక్క ధోరణిలో
ప్రతి ఒక్క మహిళ కూడా ఏంటి అంటే నాకు ఇలానే ఉంటాను, ఇలానే మిగిలిపోతాను అనే దృక్పథాన్ని మార్చుకొని కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేసి చాలా మంచి చదువును అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఇస్తున్న ఆపర్చునిటీలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. మేడం, మీరు చెప్పినట్టుగానే సమాజంలో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి మేడం, కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో వారు వెనుకబడే ఉన్నారు కదా మేడం, మరి అలాంటి వారికి మీరేం చెప్తారు మేడం? చాలా మంచి ప్రశ్న వేశారు ఇది కూడా. అవును, మనకు సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా కంపల్సరీగా కొన్ని అసమాజ శక్తులు వెనక్కి లాగేస్తూ ఉంటాయి ఆ డెవలప్మెంట్ని. ఇంకా నేను అనంతపూర్ కళ్యాణ్ దుర్గంలో నేను డిప్యూటీ కలెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఆ స్థితిగతులు చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇంకా చైల్డ్ మ్యారేజెస్ ప్రివిలెంట్, ఇంకా చిన్న అమ్మాయిలకు పెళ్లి చేసేస్తారు, చదువు కంప్లీట్ చేయనివ్వరు, అండ్ చాలా చాలా చోట్ల ఉద్యోగానికి వెళ్ళనివ్వరు, రెస్ట్రిక్ట్ చేస్తారు. అండ్ పెళ్ళి అయ్యి పిల్లల్ని చూసుకుంటే చాలు, ఒక అమ్మాయి అంటే చాలా అమ్మాయి చాయిస్ మీద పెళ్ళి అయ్యి పిల్లల్ని చూసుకుంటే ఓకే, కానీ అమ్మాయికి చాయిస్ ఇవ్వరు. కేవలం అమ్మాయి ఉద్యోగం చేస్తామన్నా కూడా పెళ్ళి అయ్యి పిల్లల్ని చూసుకో అనే చెప్తారు. అలాగే అమ్మాయి పై చదువులు చదువుతామన్నా కూడా కన్ఫైన్ చేస్తారు. వీటన్నిటికీ సమాధానంగా నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు మనం వీఆర్ ఇన్ జెన్ బీటా అని చెప్తాం. యాజ్ పర్ మెక్గిర్డిల్ అనే ఒక శాస్త్రవేత్త చెప్పారు 2025 నుంచి వచ్చిన జనరేషన్ అంతా కూడా జెన్ బీటా అని. సో అండ్ జెన్ బీటా ఈజ్ ఇన్సెపరబుల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అని చెప్పి. సో ఇలాంటి ఏఐని మనం కూడా యూజ్ చేసుకుని ఇప్పుడు ఈ జనరేషన్కి మనం చూస్తున్న ఈ మహిళలందరూ కూడా సో కంపల్సరీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, డీప్ సీక్, అలాగే మన యొక్క గొప్ప ప్లాట్ఫామ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్వయం, అలాగే ఐఐటీస్, ఐఐఎమ్స్లో కూడా మనకి సర్టిఫికేట్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా యూజ్ చేసుకుని ఓడిఎల్స్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్స్ వచ్చాయి ఇప్పుడు. సో దాంట్లో మీరు క్లాసెస్ అన్నీ కూడా ఒక చిన్న ఫోన్ అండ్ మీకు 2 GB ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, యూ కెన్ అటెండ్ క్లాసెస్ ఎట్ యువర్ హోమ్, ఎట్ యువర్ ఈజ్. సో మీరు చక్కగా చదువుకుని మీ ఆపర్చునిటీస్ని మీరు ఇన్వెంట్ చేసుకోవాలి. ఏ ఆపర్చునిటీ నాకు ఉంటుంది అని చెప్పి. సో ఇంటి దగ్గరే ఉన్నా కూడా సో మీరు ఇదే ఏంటి అంటే ఒక ట్రైన్డ్ మైండ్ సెట్ అంటాం. ఏంటి అంటే ఆ ట్రైన్డ్ మైండ్ సెట్లో ఉండిపోతారు. ఏమంటారు అంటే తల్లిదండ్రులు మీరు పై చదువులు చదవద్దని, లేదా మీరు ఇక్కడే ఉండిపోవాలి, మీరు బయటికి వెళ్ళకూడదని, ఊర్లోనే ఉండిపోవాలి అని అంటే సో అంత మాత్రం ఓటమిని అంగీకరించకుండా సో కంపల్సరీ ఉన్న వసతులతో, అవైలబుల్ రీసోర్సెస్తో కంపల్సరీగా వాళ్ళని వాళ్ళు ఎన్లైటన్ పరచుకోవాలన్నమాట. సో అది ఎప్పుడు కూడా ఒక మహిళ తాను తలుచుకుంటే కంపల్సరీ సాధిస్తుంది అని నేను నమ్ముతాను. మేడం, మహిళలు తరచుగా తమ కళల్ని వ్యక్తిగత బాధ్యతల కోసం త్యాగం చేస్తూ ఉంటారు కదా మేడం, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, లేక నిజంగా త్యాగం చేయాల్సిన అవసరం ఉందంటారా? సో ఇది కూడా మనకి యాజ్ ఎ కల్చరల్ బీయింగ్స్ మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక మహిళను త్యాగశీలి అంటారు. త్యాగమే శీలంగా కలిగిన ఒక వ్యక్తి అని, అంటే సాక్రిఫైస్ యాజ్ ఎ వర్చ్యూ కలిగిన ఒక వ్యక్తి అని. సో మరి మగవాళ్ళని అనరు కదా త్యాగశీలి అని. త్యాగశీలి అని మహిళలు ఎందుకు అంటారు అంటే తరతరాలుగా మన యొక్క సమాజంలో మన యొక్క కల్చరల్ మార్పులకి తగ్గట్టుగా ఒక అమ్మాయి ఎప్పుడు కూడా అడ్జస్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఒక కుటుంబంలో తల్లిగా అడ్జస్ట్ అవుతుంది, చెల్లిగా అడ్జస్ట్ అవుతుంది, భార్యగా అడ్జస్ట్ అవుతుంది, కూతురుగా అడ్జస్ట్ అవుతుంది. సో ఈ అడ్జస్ట్ అండ్ సర్దుకుపోయే గుణం వరకు ఓకే, కానీ దానికోసం సాక్రిఫైస్ అనమాట, స్వయంగా మొత్తం అంతా సాక్రిఫైస్ చేసేసి అట్ ద ఎండ్ ఏంటి అంటే నేను ఎందుకు సాక్రిఫైస్ చేశానా అని రిగ్రెట్ అవుతున్న కేసెస్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లిగా ఒక అమ్మ బాగా చదువుకుని తల్లిగా ఉండి ఏ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయి కేవలం పిల్లల్ని పెంచడం కోసం ఆవిడే చక్కగా పిల్లల్ని పెంచి పిల్లల్ని తీర్చిదిద్ది చక్కగా విదేశాలకి పిల్లల్ని పంపించిన తర్వాత ఇప్పుడు పిల్లలు విదేశాల్లో ఉంటారు. ఒక తల్లిగా బాగా చదువుకున్న ఆవిడ, ఉద్యోగం చేయని ఆవిడ, అన్ని వసతులు ఆవిడకు ఉన్నాయి, కానీ ఆవిడ బయటికి వెళ్ళి సమాజాన్ని చూడలేదు. సో ఎంటీ నెస్టర్ అయిపోయిందనమాట. అంటే పిల్లలు బయటకు వలస వెళ్ళిపోయారు. సో ఆ గూడు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఆ తల్లికి తోచదు ఈ టైంలో. సో అలాంటి పెద్దవాళ్ళని చూస్తూ ఉన్నాం మనం ఈ కాలంలో. ఏంటంటే పిల్లలు వలస వెళ్ళిపోతారు ఫారెన్కి లేదా దూర పట్టణాలకి, దూరాభారాలు, వీళ్ళు వెళ్ళలేరు, ఎక్కువ రోజులు ఉండలేరు, తన సొంత కుటుంబంతో ఉండాలనుకుంటారు. తండ్రికి అప్పటి వరకు ఉద్యోగం చేసి ఉంటారు కాబట్టి దానికి తగిన స్నేహితులు, దానికి తగిన ర్యాపో ఏర్పడుతుంది. ఒక తల్లిగా ఆవిడ ఇంట్లో మిగిలిపోతారు.
సో అందువల్ల కంపల్సరీగా ఏం చేయాలి అంటే ఎంపవర్మెంట్ అనేది ఉద్యోగంలోనే కాదు, చేసే ప్రతి పనిలోనూ వెతుక్కోగలగాలి. మహిళగా ఇది ఖచ్చితంగా సాధ్యం. సో మనం సాక్రిఫైస్ చేయకుండా, మన ఆత్మార్పించకుండా కంపల్సరీగా ఆనందంగా ఉండే పనులు ఏవైనా చేయొచ్చు. అదే మహిళా సాధికారత. థ్యాంక్ యూ మేడం. మీరు దీని గురించి ఒక కవిత కూడా రాశారు కదా మేడం, అది నేను చదువున్నాను మేడం. ఒకసారి మన ప్రేక్షకులందరి కోసం మీరు ఆ కవితని వినిపిస్తే బాగుంటుంది మేడం. అవునండి, నేను దీని గురించి ఐ స్టిల్ రిమెంబర్ లాస్ట్ ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి ఒకటి నా యొక్క రైటింగ్ రాసి ఉన్నాను. ఇట్ ఈస్ విమెన్స్ టెండెన్సీ టు పోస్ట్పోన్ రియల్ లివింగ్. We say that we'll live our best lives when we have more time or when we finish the pressing projects of our spouse or kids. Yet, deep within us, each one of us know that there will never be a better time to live our biggest life than now. And if not today, then when? Most of us live as if we have all the time in the world. We put off living and reaching for our highest and best selves. And yet, the days slip into weeks, the weeks slip into months. So, keep aside all of this. Start living for oneself. Being selfish is sometimes the best thing. Rest all can wait a bit. Live the life you ever wanted. Go for that trip. Shop that shoe. Dance to the tune. Have a girls' night. Leave your worries aside. Work will happen. Family will run. Take a day off and just breathe. You did enough for everyone. It's your time now. Live your life to the fullest. And happy Women's Day, my lady. You deserve to live your life to the fullest. Just go and seize the day. So, ilaga nenu last time na yokka ఇంటర్నేషనల్ విమెన్స్ డేకి నాకు ఒక పేజ్ ఉన్నది, రాణి సుష్మిత రైట్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. దాంట్లో రాయడం జరిగింది. సో దాంట్లో నా యొక్క ఆలోచనలు, కవితలు కంపల్సరీ పంచుకుంటూ ఉంటాను. సో ఈ కవిత ఎందుకు రాశాను అంటే, చాలా విమెన్ ఎస్పెషల్లీ చాలామంది మహిళలు కన్ఫైన్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి అవకాశం ఉన్న రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే. సో ఇంట్లో అవసరాలకు తగ్గట్టు ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలనిపించింది, ఒక చిన్న చెప్పులు కొనుక్కోవాలనిపించాయి. ఫస్ట్ లేదు బాబుకి ఫీజు కట్టేద్దాంలే, ఫస్ట్ అది ఇంపార్టెంట్ కదా, హ్యాండ్ బ్యాగ్ ఏముంది వచ్చే నెల కొనుక్కోవచ్చు. ఆ వచ్చే నెల అనేది రాదు, ఆ వచ్చే నెల అనేది ఉండదు. సో అలాగా పోస్ట్పోన్ అయిపోతూ ఉంటాయి. అమ్మకి అవసరాలు తీర్చడం అనేది మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేస్తాం. సో ఒక ఇంట్లో ఒక మహిళకు తగ్గ అవసరాలు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. ఇల్లు గడిచిపోతూ ఉంటుంది. ఆ గడిచిపోవడానికి అమ్మ యొక్క ప్రాధాన్యత 90% ఉంటుంది. సో ఆ 90% చకచకా గడిచిపోతున్నంతసేపు ఎవరు అమ్మ యొక్క రోల్ దాంట్లో గుర్తించలేకపోతారు. కానీ వన్స్ మీరు ఆగి ఆ రోజు ఏం జరుగుతున్నాయి మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల సమాజంలో లేదా మీ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో అని గనక మీరు చూస్తే, సో చాలామంది మహిళలు ఇప్పటికీ త్యాగశీలుగానే వాళ్ళ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. సో అలాంటి ఈ తరుణంలో నేను అందరికీ చెప్పేది ఒకటే, కంపల్సరీ మీరు మిమ్మల్ని త్యాగశీలు కావద్దు అని చెప్పట్లేదు, కంపల్సరీ త్యాగశీలు అవ్వండి. కానీ అట్ ద సేమ్ టైం మీకంటూ కొన్ని రోజులు కేటాయించుకోండి. మీకంటూ ఏది ఇష్టమో ఆ పనులు ఖచ్చితంగా చేయండి. అప్పుడు ఏంటి అంటే మీ జీవితం కూడా చాలా స్ఫూర్తిదాయకం, 10 మందికి అవుతుంది అని విన్నవించుకుంటున్నాను. మేడం, జనరల్గా మనం చూస్తూ ఉన్నాం మేడం, అంటే పట్టణాల్లో కాకుండా పల్లెల్లో ఉన్న మహిళలు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే డిగ్రీ దాకా చదివి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్లకుండా ఆపేయడం జరుగుతుంది మేడం. సో నిజానికి హైయర్ ఎడ్యుకేషన్ అనేది అంటే వాళ్ళు ఎలా అనుకుంటారంటే చాలా ఖర్చుతో కూడిన పని, ఇది వేరే దగ్గరికి వెళ్ళి మన నివాసం చదువుకోవాలి అలా అనుకుంటారు కదా మేడం. సో అసలు ఎలా ఉంటుంది మేడం హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మహిళల విషయంలో, వీటికి సంబంధించిన వివరాలు మేడం? చాలా మంచి ప్రశ్న వేశారు. ఏంటి అంటే, నాకు తెలిసిన మహిళలు కూడా ఎంతోమంది డిగ్రీ వరకు చదివి ఆపేస్తూ ఉంటారు. డిగ్రీ చాలే అమ్మాయికి పెళ్లి చేసేయచ్చు అనే దృక్పథం ఇప్పుడు సమాజంలో ఇంకా ఉన్నది. సో డిగ్రీ తర్వాత ఏం చేయాలి అనేది చాలామందికి క్లారిటీయే ఉండదు, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. సో డిగ్రీ తర్వాత మనకి డిగ్రీని గ్రాడ్యుయేషన్ అంటాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ ఉంటుంది. పీజీ అనేది మనకి యూనివర్సిటీల్లో లేదా యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజెస్లో ఉండడం జరుగుతుంది. సో యూనివర్సిటీల్లో అందించే పీజీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. నిజానికి దానికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. మీరు ఎంట్రన్స్ రాస్తే గనక ఖచ్చితంగా ఏంటి అంటే మీరు చాలా మినిమల్ ఫీజ్ ఆర్ నో ఫీజ్ విత్ స్కాలర్షిప్ కూడా చదువుకోవచ్చు.
సో నేను అలాగే చదువుకున్నాను. అందుకే ప్రతి మహిళ కూడా తనకున్న ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. సో మీరు ఈ ప్రశ్న ద్వారా నేను ఏం చెప్తున్నాను అంటే, మన స్టేట్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొదలగు యూనివర్సిటీలు అన్నీ కూడా, అలాగే పద్మావతి యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ. సో ఇవన్నీ కూడా చాలా లైక్ మీరు మంచి ర్యాంకులు సాధిస్తే స్కాలర్షిప్స్తో, లేదా అంటే అత్యంత తక్కువ ఫీజుతో మిమ్మల్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో ఎన్రోల్ చేయించుకుంటాయి. అట్ ద సేమ్ టైం మీకు అర్హత ఉన్నది, కొంచెం మీకు ఎబిలిటీ కూడా ఉన్నది, కొంచెం ఎక్కువ అంటే పెద్ద ఫీజు కూడా ఏముండదు, 20-30 వేలు పర్ యానం ఉంటుంది. సో ప్రైవేట్ కాలేజెస్లో 20-30,000 పర్ యానంకి మీరు ఎంఏ లేదా ఎంబీఏ అలాంటి కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. పీజీ చేసిన తర్వాత పిహెచ్డి చేయాలి అంటే ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆర్ట్స్ వాళ్ళకి యూజీసీ నెట్ అని, సైన్సెస్ వాళ్ళకి సిఎస్ఐఆర్ నెట్ అని, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు, నెట్ అని. సో మీరు ఏదైతే సబ్జెక్ట్లో పీజీ చేశారో దానికి అనుగుణంగా ఉన్న సబ్జెక్ట్ మీరు ఎంచుకుని దాంట్లో మీరు యూజీసీ నెట్ రాస్తారు లేదా సిఎస్ఐఆర్ నెట్ రాస్తారు. నెట్ రాసిన తర్వాత వచ్చే ర్యాంక్ మనకి 2 విధాలుగా పర్సంటైల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒకటి జేఆర్ఎఫ్ అంటారు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని, ఒకటి లెక్చరర్షిప్ అంటారు. లెక్చరర్షిప్ పర్సంటైల్ వస్తే అంటే దాని కట్ ఆఫ్లు విడిగా ఉంటాయన్నమాట. 100కి ఇన్ని మార్కులు వస్తే ఇది లెక్చరర్షిప్కి క్వాలిఫై అయినట్టు, 100కి ఇంచుమించు 50-60 మార్కులు వస్తాయి, 100కి 80-90 మార్కులు వస్తే జేఆర్ఎఫ్కి క్వాలిఫై అయినట్టు అని చెప్పి మనకు చెప్తారు. సో ఇది రాయడం ద్వారా మీరు లెక్చరర్షిప్ క్వాలిఫై అయితే కనుక మీరు ఏ విధమైన డిగ్రీ కాలేజ్ లెక్చరర్కైనా ఎలిజిబుల్ అవుతారు మన యూనివర్సిటీలో, ఎట్ ద సేమ్ టైం ఏ యొక్క డిగ్రీ కాలేజ్లో అయినా. అలాగే ఎట్ ద సేమ్ టైం మీకు జేఆర్ఎఫ్ వస్తే మీరు రీసెర్చ్ స్టూడెంట్ కింద ఏ యూనివర్సిటీకైనా అప్లై చేసుకోవచ్చు. దానికి మీకు ప్రతి నెల స్కాలర్షిప్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి, అంటే నాకు క్లియర్గా ఐడియా లేదు కానీ అరౌండ్ 22,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రతి మంత్. యాజ్ ఎ విమెన్ జస్ట్ ఇమాజిన్, మీరు 2 years పీజీ చేసి ఒక యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ నెట్ రాసి చక్కగా క్వాలిఫై అయ్యి పిహెచ్డి చేస్తూ ఉంటే మీ చదువుతో పాటు మీరే చక్కగా 22,000 ప్రతి నెల సంపాదించుకుంటారు. సో అది అయిన తర్వాత పిహెచ్డి చేసిన విమెన్కి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద, అసోసియేట్ ప్రొఫెసర్ కింద, ప్రొఫెసర్ కింద. ఈ వివరాలన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే మీ రాష్ట్రంలో లేదా మీ ప్రదేశంలో ఉన్న యూనివర్సిటీ వెబ్సైట్స్లో చాలా విరివిగా అడ్మిషన్ టైంలో, అంటే స్ప్రింగ్ అండ్ ఫాల్ అడ్మిషన్స్ ఉంటాయి 2 రకాలుగా. ప్రతి సెమిస్టర్ ప్రతి 6 నెలలకి అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి 6 నెలలకి జరుగుతున్న అడ్మిషన్స్ పేజ్ ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో డేట్స్ చూసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే కనుక కంపల్సరీ మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి, మీరు అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. అది అయిన తర్వాత వన్స్ మీరు చక్కగా చదివి ఎగ్జామ్ రాయగలిగితే చాలా ఉన్నత చదువులు చదవగలుగుతారు. ఈ అవగాహన లోపం వల్ల చాలామంది కూడా పీజీ చేయలేరు. చాలామంది బాగా చదివి ఆల్మోస్ట్ డిగ్రీలో 80-90% వచ్చిన వాళ్ళు కూడా పీజీకి వెళ్ళరు, ఇంటి దగ్గరే ఉండిపోతారు. సో మీకు యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి డిగ్రీలో బాగా చదివి నెక్స్ట్ పీజీలో బాగా చదివితే కనుక. సో చాలామంది ప్రైవేట్ కంపెనీలు లేదా మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. వాటికి కూడా మీరు చాలా మంచిగా ఎలిజిబుల్ అవుతారు. మేడం, మరి మహిళలు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు మేడం. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది మ్యారీడ్ ఉమెన్స్ అయి ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు మేడం. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి మేడం? ఇది కూడా ఒక మంచి ప్రశ్న. ఎందుకు అంటే ఒక విమెన్గా పెళ్ళి చేసుకుని లేదా పిల్లల్ని కని ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ ఏపీపీఎస్సి ఆర్ డిఎస్సి ఇలాంటి ప్రిపేర్ అవ్వాలి అంటే దానికి చాలా చాలా మనోధైర్యం ఫస్ట్ అవసరము. అట్ ద సేమ్ టైం ఒక పక్కా ప్రణాళిక చాలా అవసరం. మీరు ఎవ్రీడే, మీరు రోజుకి 10 గంటలు అక్కర్లే, మీరు ఎవ్రీడే ఒక 3 గంటల సమయాన్ని కేటాయించుకోండి. 3 గంటలు. ఆ 3 గంటలు మీవిగా మీరు కేటాయించుకుని చక్కగా సిలబస్ తీసుకుని సిలబస్ అంతా చూసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసి, అంటే ఇవన్నీ బేసిక్ సబ్జెక్ట్స్, బేసిక్ థింగ్స్. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ సిలబస్ చూడడము, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడడము అనేవి చాలా చాలా బేసిక్ థింగ్స్. కానీ చాలామంది వీటిని కూడా చేయరు. సో సిలబస్ అంతా చూసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసి వాటి మీద చిన్న నోట్స్ ప్రిపరేషన్ చేసుకుని, మీకు ఏమీ అక్కర్లేదు ఈ కాలంలో. అంటే మీరు జస్ట్ ఒక 2-3 ఏళ్ల క్రితం కూడా నన్ను అడిగినా మీరు టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అంటే టెక్స్ట్ బుక్ల నుంచి చదవాలి, ఇవన్నీ కూడా చెప్పేదాన్ని. బట్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ కరెంట్లీ, మీకు చాట్ జీపీటీ ఉంటే చాలు. మీరు ఒక సిలబస్లో ఒక అంశాన్ని చాట్ జీపీటీలో దాని గురించి నాకు ఒక బ్రీఫ్ నోట్ 1500
వర్డ్స్లో ఇవి అంటే చాట్ జీపీటీ మీ ముందర పెట్టేస్తుంది. సో మీరు ఏం ప్రిపేర్ అవ్వక్కర్లే, మీరు ఒక పావు గంట ఆ చాట్ జీపీటీ నోట్స్ చదివితే చాలు, సరిపోతుంది. సో ఇప్పుడు నోట్ మేకింగ్ బికెమ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ థ్యాంక్స్ టు ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డీప్ సీక్, చాట్ జీపీటీ యూస్ చేసుకుని, లేదా గూగుల్ అసిస్టెంట్ యూస్ చేసుకుని, లేదా సిరి యూస్ చేసుకుని మీరు చాలా ఈజీగా నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో మీరు ఇప్పుడు లెటస్ సే మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, లేదా మౌరియన్ లేదా ఆర్యన్ కల్చర్ గురించి, లేదా మౌరియన్ సివిలైజేషన్ ఆర్ మౌరియన్ డైనస్టీ గురించి ఇవన్నీ తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు అనుకోండి. సో ఇవన్నీ కూడా మీరు ఇన్పుట్ ఇన్ చాట్ జీపీటీ అండ్ ఆస్క్ దెమ్ టు గివ్ ఎవ్రీ డైమెన్షన్, లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఎవ్రీ డైమెన్షన్ ఇన్ 15 words నాకు నోట్స్ కావాలి అని మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే మీకు ఆ నోట్స్ వచ్చేస్తుంది. అంటే మీ ఫోన్ మీ దగ్గర ఉండి, మీ 2 GB ఇంటర్నెట్ మీ దగ్గర ఉండి మీరు ఈ ప్రాంప్ట్ చాట్ జీపీటీలో ఇవ్వగలిగితే వితిన్ 5 secondsలో మీ నోట్స్ రెడీ అయ్యి వచ్చేస్తుంది. ఆ నోట్స్ మీరు చదివితే మీకు బేసిక్ సిలబస్ అంతా కవర్ అవుతుంది. అందుకే రోజుకి ఒక 3 గంటలు మీ యొక్క సమయాన్ని పక్కన పెట్టుకుని ఆ 3 గంటలు సమయం చాలా సిలబస్ని అవగాహన చేసుకుని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద దృష్టి పెట్టి చాట్ జీపీటీ సాయంతో బేసిక్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కంప్లీట్ చేస్తే కనుక డెఫినెట్లీ యూ విల్ బీ విన్నర్. మేడం, మరి ఇంతవరకు అయితే మనం ఉమెన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా మేడం. ఇప్పుడు రోల్ ఆఫ్ జెండర్ ఇన్ బ్యాలెన్సింగ్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడితే కనుక మేడం, ఈ లింగ సమానత్వం గురించి చాలామంది మాట్లాడుతూనే ఉంటారు మేడం. కానీ నిజ జీవితంలో అది ఎంతవరకు సాధ్యమవుతుందంటారు మేడం? సో అందరూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ జెండర్ ప్యారిటీ అనేది అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా లేదు. సో మనం చూస్తూనే ఉంటాం, ఒకే ప్లేస్లో వర్క్ చేస్తున్న ఒక మేల్ ఎంప్లాయీకి ఫీమేల్ ఎంప్లాయీకి జీతభత్యాల్లో తేడా ఉంటుంది. ఎందుకు అంటే మేల్ ఎంప్లాయీ కాస్త ఎక్కువ లాంగ్ అవర్స్ వర్క్ చేయగలుగుతారు, ఎక్కువ టైం ఉండగలుగుతారు అని చెప్పి మేల్ ఎంప్లాయీని రిటైన్ చేసుకునే చాలామంది కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి కంపేర్ టు ఏ ఫీమేల్ ఎంప్లాయీ. ఫీమేల్ ఎంప్లాయీ అయితే ఫస్ట్ మదర్హుడ్కి ఏంటి అంటే మెటర్నిటీ లీవ్ తీసుకుంటారు, తర్వాత చింటి పిల్లల బాధ్యత చూసుకోవడానికి చాలా విరివిగా ప్రతి నెల ఏదో పిల్లలకి ఈరోజు జ్వరం వచ్చిందండి, ఇంటికి తొందరగా వెళ్ళాలి అనే ఎక్స్క్యూజెస్ అడుగుతారు అని చెప్పి చాలా మటుకు ఆ జెండర్ ప్యారిటీ కనబడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా చూసుకోండి, ఒక ఏపీ లెజిస్లేచర్ అసెంబ్లీలో చూసుకోండి, అండ్ మన మూవీ ఇండస్ట్రీలో చూసుకోండి, ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీలో చూసుకోండి, అడ్మినిస్ట్రేటివ్ ఇండస్ట్రీలో చూసుకోండి, మేల్ ఇస్ టు ఫీమేల్ రేషియో ఆల్వేస్ వేరీస్ అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ మేల్ రేషియో ఈజ్ ఆల్వేస్ హయ్యర్. సో ఈ జెండర్ ప్యారిటీని యాజ్ పర్ UN ఒక స్టడీ ప్రకారం మనం రీచ్ అవ్వాలి అంటే 2158కి రీచ్ అవుతాము మనం జెండర్ ప్యారిటీ ఆన్ పార్. అంటే ఒక విమెన్ ఒక మెన్తో ఈక్వేట్ అవ్వాలి ప్రతి రంగాల్లో అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, 2158 వరకు రీచ్ అవ్వలేము అని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో అన్ఫార్చునేట్లీ అది నిజం కూడా. సో మరి ఈ జెండర్ ప్యారిటీ రావాలి అండ్ ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీని మనం అడ్రస్ చేయాలి అంటే ముఖ్యంగా మనం కొన్ని అంశాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకటి, జెండర్ని ఎస్పెషల్లీ విమెన్ని ఎంపవర్ చేయడం, అంటే విమెన్కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, అలాగే ఎడ్యుకేషనల్ ఇండిపెండెన్స్, మోర్ చాయిసెస్ ఇవ్వడం, అలాగే ఇప్పుడు కొత్తగా ఇన్నోవేటివ్గా వస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్, అలాగే ఈజ్ ఆఫ్ వర్కింగ్, అంటే విమెన్కి కావాల్సినప్పుడు వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఎన్విరాన్మెంట్ని కల్పించడము. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ ఆర్ ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్స్ మనం ప్రైవేట్ రంగంలో తీసుకుంటే, ఎందుకంటే నేను బోత్ ప్రైవేట్ అండ్ ప్రభుత్వ రంగంలో వర్క్ చేస్తున్న దాన్ని కాబట్టి నేను చెప్తున్నాను. సో ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్స్ ఉన్నప్పుడు మీరు విమెన్ హ్యాపీగా ప్రాజెక్ట్ తొందరగా ఫినిష్ చేసుకుని తనకు కావాల్సినప్పుడు సెలవు తీసుకునే అవకాశాన్ని కల్పించగలిగినప్పుడు, అట్ ద సేమ్ టైం విమెన్ పై చదువులకి కంపల్సరీగా మంచి యూనివర్సిటీల్లో చదివించినప్పుడు, అలాగే విమెన్ పెళ్లి చాయిస్ కూడా విమెన్కి ఇవ్వగలిగినప్పుడు, అలాగే విమెన్ ఎప్పుడు పిల్లల్ని కనాలి అనే చాయిస్ని కూడా విమెన్కి ఇవ్వగలిగినప్పుడు, అట్ ద సేమ్ టైం పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే చాయిస్ కూడా విమెన్కి ఇవ్వగలిగినప్పుడు ఈ జెండర్ ప్యారిటీని మనం తీసుకురాగలుగుతాం. సో ఇంకా ఇట్ ఈస్ ఎ లాంగ్ వే. అందుకుని ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే యొక్క నినాదం కూడా అదే, యాక్సిలరేట్ యాక్షన్ అని. మనం ఏమైతే చేస్తున్నామో దాన్ని కొంచెం స్పీడ్గా చేయండి, ఎందుకంటే 2158 కన్నా ముందరగానే మనం జెండర్ ప్యారిటీ తీసుకురావాలి, జెండర్ గ్యాప్ అయితే ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈసారి నినాదం అదే, దాంతోనే మనం ముందుకు వెళ్తున్నాం.
మేడం మరి మనమైతే విభిన్న అంశాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా మేడం. ఇప్పుడు ఛాలెంజెస్ గురించి మాట్లాడితే కనుక మీరు ఎన్నో విజయాలను కైవసం చేసుకున్నారు మేడం. ఖచ్చితంగా మీకు ఎన్నో సమస్యలు ఎదురై ఉంటాయి మేడం. సో వాటిని మీరు ఏ విధంగా అధిగమించడం జరిగింది, వీటి వివరాలు మేడం? ఎస్, అది సమస్య లేకుండా ఏది జరగదు. సో నాకు ఎదురైనవి చాలా ముఖ్యంగా 3 సమస్యలు. ఏంటి అంటే నేను మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మహిళను. సో నాకు చాలా ఎంపవరింగ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉన్నది. సో అందువల్ల ఏంటి అంటే అందరూ కూడా నన్ను చదివించాలి అనే ప్రోద్బలంతోనే ఉన్నారు, నన్ను ఆ విధంగానే ప్రేరేపించారు. సో అలాగే చదువుకున్నాను. కానీ ఒక అంశం ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అంటే డబ్బు లేక కొన్ని కోర్సెస్లో నేను జాయిన్ అవ్వలేకపోయాను. సో ఈవెన్ దో ఐ గాట్ గుడ్ థింగ్స్. ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ గురించే చెప్తాను. ఎంసెట్లో నాకు డెంటల్ వరకు సీట్ రాగలిగింది, కానీ ఎంబీబీఎస్కి అయితే ఫ్రీ సీట్ రాలేదు, కొంచెం పెయిడ్ సీట్ వచ్చింది. సో ఫస్ట్ అటెంప్ట్లో ఎంసెట్లో. సో అప్పుడు ఏంటి అంటే ఈ కాలంలో అయితే డెఫినెట్లీ నేను ప్రిఫరబుల్లీ జాయిన్ అవుదును. ఆ టైంలో డబ్బు లేక జాయిన్ చేయించలేదు. సో నేను డిగ్రీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దెన్ ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఎన్ ఎంబీబీఎస్ డాక్టర్. సో బట్ అయినా కూడా అది నా యొక్క ఎదుగుదలకి ఆటంకం కాలేదు. నేను బీఎస్సీ బయోటెక్నాలజీ జాయిన్ అయ్యాను. హ్యాపీగా రీసెర్చ్ వైపు వెళ్ళాను, హెల్త్ కేర్ రీసెర్చ్ చేశాను. అండ్ అది కాకుండా వన్ మోర్ ఈజ్ నాకు ఒక ఫిజికల్ ఆటంకం వచ్చింది. ఫిజికల్ ఆటంకం ఏంటి అంటే సో అన్ఫార్చునేట్లీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో అప్పుడు నా 2 కాళ్ళు కూడా విరిగి కొన్నాళ్ళు అరౌండ్ ఒక 10 months ఐ వాజ్ బెడ్ రెస్ట్ తీసుకున్నాను. సో అప్పుడు నేను యూపీఎస్సీ రాస్తున్న టైం అది. సో అది యూపీఎస్సీని అందుకోలేకపోయాను. సో బట్ ఏపీపీఎస్సీని అందుకున్నాను. డిప్యూటీ కలెక్టర్గా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీ ముందరున్నాను. సో ఇలాంటి అవకతవకలు ఎప్పుడూ వస్తుంటాయి. జీవితం అనేది ఎవరికి కూడా ఏంటి అంటే ఇట్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈజ్ బోత్ బెడ్ ఆఫ్ రోజెస్ అండ్ థార్న్స్ అంటారు. అందుకని ఏంటంటే పువ్వులు పరిచిన తివాచి కాదు, పువ్వులు అండ్ ముళ్ళతో ఉన్న తివాచి. మనం పువ్వుల మీద అడుగు వేసినా ముళ్ళు కూడా కంపల్సరీ ఉంటాయి. సో ఉన్నా కూడా ఆచి తూచి అడుగులు వేసి ముళ్ళు గుచ్చుకున్నా కూడా తీసి మందు రాసుకుని ముందుకు వెళ్ళడమే ఒక మహిళగా మన యొక్క బాధ్యత. అండ్ ఒక సమాజ సేవకురాలుగా కూడా అందరి బాధ్యత. ఎందుకు అంటే ఈ సమాజంలో ఒక మహిళ ఎప్పుడైతే ముందడుగు వేస్తుందో ఖచ్చితంగా సమాజం ముందడుగు వేస్తుంది. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అన్నారు పెద్దలు. సో ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడే దేవతలు నివసిస్తూ ఉంటారు అని చెప్పి, అలాగే దానికి కంటిన్యూడ్ శ్లోకం కూడా ఉంది. ఎత్ర నార్యంతు నపూజ్యంతే అని కూడా ఉంటుంది. ఎక్కడైతే అమ్మాయిలు పూజింపబడరో అక్కడ దెయ్యాలు నాట్యం ఆడతాయి అని అంటారు. సో అందువల్ల కంపల్సరీగా మనం ఆడవాళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వాలి, ఆ ఇండిపెండెన్స్ని ఇవ్వాలి, ఆ స్ఫూర్తిని ఆ చైతన్యాన్ని ఇవ్వాలి. అది ఇచ్చిన రోజున ఖచ్చితంగా ప్రతి మహిళ ముందడుగు వేస్తుంది. వర్క్ ప్లేసెస్లో మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించాలి, వీటికి సంబంధించిన వివరాలు మేడం? చాలా మంచి ప్రశ్న సాయి గారు. ఏంటి అంటే వర్క్ ప్లేసెస్లో అంటే నేను ఐ హ్యావ్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ వర్క్ ప్లేసెస్. ఒక ప్రైవేట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేశాను, ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో వర్క్ చేశాను. వర్క్ ప్లేసెస్లో మహిళల సమస్యలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ బోర్డ్ మీటింగ్ లేదా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీటింగ్ జరుగుతూ ఉండొచ్చు. ఇంటి నుంచి ఇమీడియట్గా లేదా స్కూల్ నుంచి ఇమీడియట్గా ఒక తల్లికి ఫోన్ రావచ్చు, మీ పాపకి జ్వరం వచ్చింది, సో ఇమీడియట్గా మీరు వచ్చి పిక్ చేసుకోండి అని చెప్పి. సో తల్లికి సందిగ్ధం ఏంటి అంటే బోర్డు మీటింగ్లో ఉన్నప్పుడు ఏంటి నేను కంపల్సరీ మీటింగ్ అటెండ్ అవ్వాలా, పాపకి జ్వరం వచ్చింది, ఇంటి దగ్గర స్కూల్లో ఉన్నది, పిల్లని తీసుకురావాలా అనే సమస్య ఒక మహిళకు మాత్రమే వస్తుంది. సో ఒక తండ్రికి కూడా వస్తుంది, కానీ ఫస్ట్ ఫోన్ గోస్ టు ఏ మదర్, సెకండ్ ఫోన్ ఆల్వేస్ గోస్ టు ఏ ఫాదర్. సో జస్ట్ ఇమాజిన్ అదే టైంలో నాన్నగారు వేరే ఊర్లో ఉన్నారు ఏదో పని రీత్యాని. సో అమ్మ గబగబా మీటింగ్ వదిలి పరిగెట్టాలి, అంతే కదా. సో దట్ ఈస్ క్వైట్ ట్రూ అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో ఎవ్రీ వన్ ఒక వర్కింగ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటి అంటే ఇంటి బాధ్యతలే కాకుండా ఈవెన్ వర్క్ బాధ్యతలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఈజ్ ఎ న్యాక్ అండ్ ఓన్లీ వన్ విమెన్ కెన్ డూ దట్. సో వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు కంపల్సరీగా ఒక్కొక్కసారి మేల్ బాసెస్ అసలు 1% కూడా ఏంటి అంటే కోఆపరేటివ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వరు. అంటే విమెన్ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి. సో నన్ను అడిగితే గనక సో ఇట్ షుడ్ బి ఏ కార్పొరేట్ పాలసీ టు లెట్ విమెన్
వర్క్ ఎట్ ఈజ్ అనే పాలసీ ఇవ్వాలి. వర్క్ ఎట్ ఈజ్ అంటే మీ పని అయిపోతే గనక ఇఫ్ ఎట్ ఆల్ వెరీ జెన్యూన్ రీజన్ ఉంటే గనక యూ కెన్ క్లెయిమ్ సమ్ శాంక్షన్ ఆఫ్ రీచింగ్ యువర్ హోమ్ ఎర్లీ, బికాజ్ మీరు రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి. లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్నది మీ కార్పొరేట్ వరల్డ్లో లేదా మీ కంపెనీలో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ విమెన్కి ఎక్కువ ఇవ్వడం చాలా నిజంగా సబబు. ఎందుకంటే షీ కెన్ హ్యాపీలీ వర్క్ ఎట్ హోమ్, పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ షీల్ బీ డూయింగ్ ఆన్ పార్ ద వర్క్ విత్ ఎనీ ఎంప్లాయీ అవుట్ దేర్. సో అంతేకాకుండా ఏంటి అంటే ఈ మధ్యన మనం రీసెంట్గా డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్లో చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే మెన్స్ట్రల్ హాలిడేస్ ఇస్తున్నారు ఒక 3 days per month, బికాస్ విమెన్ విల్ బీ ఇన్ అన్సర్మౌంటబుల్ పెయిన్. చాలా ఏంటి అంటే చాలా ఎక్కువ పెయిన్లో ఉంటారు డ్యూరింగ్ మెన్స్ట్రేషన్, కాబట్టి 1 or 2 days మెన్స్ట్రల్ హాలిడేస్ కూడా ఇస్తున్నారు. ఆ కల్చర్ కూడా మన ప్రతి రాష్ట్రంలో అడుగిడి అండ్ ప్రతి మహిళకి కూడా అట్లీస్ట్ మనము ఆ ఫీజిబిలిటీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన జెండర్ ప్యారిటీ తగ్గుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆఫ్ విమెన్ అండ్ మెన్ ఆల్సో విల్ బి ఇంప్రూవ్ అండ్ అట్ ద సేమ్ టైం మన ఎకనమీ చాలా ఎదుగుదలకు గురవుతుంది. ఇంతేకాకుండా మన జీడిపి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 trillion దాటింది అండ్ వీఆర్ గోయింగ్ గ్యాలపింగ్ టువర్డ్స్ 10 trillion ఎకానమీ. సో ఈ 10 trillion ఎకానమీకి మనం వెళ్ళడానికి మన విమెన్, మన అత్యంత జనాభా కలిగిన మన భారతదేశంలో మన మహిళలు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తారు. మన మహిళలందరూ కూడా ఎకనామిక్ ఇండిపెండెన్స్ తెచ్చుకుంటే మన జీడిపి 30% పెరిగే అవకాశం ఉన్నది. సో దట్ మీన్స్ ఆల్మోస్ట్ our GDP will be doubled and we'll reach our $10 trillion economy target very soon. So అందువల్ల ప్రతి మహిళ కూడా సాధికార సాధించాలి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని, ఎడ్యుకేషనల్ ఇండిపెండెన్స్ని, హెల్త్ ఇండిపెండెన్స్ని, హెల్త్ వెల్బీయింగ్ని, స్పిరిచువల్ ఇండిపెండెన్స్ని అండ్ మదర్హుడ్ ఇండిపెండెన్స్ని కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. మేడం, మరి కార్యక్రమంలో చివరిగా ప్రస్తుతం ఉన్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంది మేడం? అంటే ప్రస్తుతం ఉన్న యువత ఏంటంటే కాలేజ్ దశలో అలా పక్కదో పడడం జరుగుతూ ఉంది, అది మహిళలు కావచ్చు లేకపోతే పురుషులు కావచ్చు. సో వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో చాలా మంచి ప్రశ్న ఇది కూడా, ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ ఎ ప్రిన్సిపల్ వన్స్, నేను ఒక MBA కాలేజ్ ప్రిన్సిపల్. సో నాకు తెలుసు స్టూడెంట్స్ ఎలా ఉంటారు. సో ఒకసారి ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్, అలాగే యూట్యూబ్ రీల్స్, అలాగే యూట్యూబ్ వీడియోస్ ఆర్ స్నాప్చాట్స్ ఆర్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూస్ చేసి మళ్ళీ ఫోన్ ఇలా దించారంటే ఇలా ఎత్తేసరికే 3 గంటలు పడుతుంది లిటరల్గా. సో కంటిన్యూస్లీ స్క్రోలింగ్ కల్చర్ అంటాం. సో దే విల్ కీప్ ఆన్ స్క్రోలింగ్. వాళ్ళకి ఒక డెసిసివ్నెస్ ఉండదు, వాళ్ళు డిసైడ్ అవ్వలేరు. అంతెందుకు, ఒకప్పుడు జస్ట్ ఇమాజిన్ 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ మీకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది, సినిమాకి వెళ్ళాలి అంటే ఒక 3 సినిమాలు ఉంటాయి, ఒక సినిమాకి వెళ్తారు. బట్ ఇప్పుడు మీరు సినిమా చూడాలి అంటే మీ దగ్గర ఒక 10-15 OTT సబ్స్క్రిప్షన్లు ఉంటాయి. ఏ సినిమా చూద్దాము అని స్క్రోల్ చేస్తూ ఉంటారు అంతే. ఆ స్క్రోల్ చేసేసరికి గంట పడుతుంది. మీరు సినిమా చూడడానికి డిసైడ్ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది, అదే గంట సేపు పడుతుంది. సో ఇప్పుడు మనం మహిళలకి చాయిస్ ఇవ్వాలనుకున్నాం కానీ యూత్కి విపరీతమైన చాయిస్ వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఈ విపరీతమైన చాయిసెస్ ఉన్నప్పుడు సో యూత్ షుడ్ బి వెరీ కాషియస్ అండ్ కంపల్సరీగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క యువతీ యువకులు అలాగే వాళ్ళ యొక్క పిల్లల్ని చాలా గమనించుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఇంటర్నెట్ ఈజ్ నెససరీ ఈవిల్. ఈ కాలంలో మనం వాటితోనే బతకాలి, ఇంటర్నెట్తోనే బతకాలి. అండ్ ఇందాకలో మనం చెప్పుకున్నట్టుగా మెక్రిండల్ అనే శాస్త్రవేత్త 2025 నుంచి మనకి బీటా జనరేషన్ వస్తుంది, వాళ్ళ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విడదీయలేము అని చెప్పారు. సో దట్ ఈస్ 100% ట్రూ. మనం ఇప్పటికే మనము చక్కగా ఒక 2-3 పిల్లవాళ్ళు కూడా హే సిరి ఆర్డర్ మీ పిజ్జా అని అంటున్న తరుణంలో ఏంటి అంటే 2025 నుంచి వచ్చిన పిల్లలు నాకు తెలిసి హోంవర్క్ని ChatGPTలో వేసి 5 నిమిషాల్లో హోంవర్క్ చేసేస్తారు వాళ్ళు. సో ఇలాంటి పిల్లలకి మన హౌ వీ కెన్ కంట్రోల్ అంటే దేర్ షుడ్ బి కంటిన్యూస్ మానిటరింగ్, పేరెంటల్ మానిటరింగ్ ఉండాలి. ప్రతి ప్లాట్ఫామ్కి పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఏ విధమైన వీడియోలు పిల్లలు చూడాలి అనే దానికి పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. స్నాప్చాట్లో ఫీచర్స్ అంటిల్ అన్లెస్ మీ పిల్లాడు పర్టికులర్ ఏజ్ అయితే కానీ స్నాప్చాట్లో ఫీచర్స్ ఓపెన్ అవ్వకుండా కూడా కంట్రోల్స్ ఉంటాయి. ఫేస్బుక్లో కూడా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఒక రకమైన అకౌంట్ ఉంటుంది, తక్కువ ఉన్న వాళ్ళకి ఒక రకమైన అకౌంట్ ఉంటుంది. దాంట్లో ప్రతి సెక్యూరిటీ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే ఫిషింగ్ అంటారు, PHI అని స్టార్ట్ అవుతుంది, FISH కాదు. ఫిషింగ్ అంటే ఏంటి అంటే మనకి ఆన్లైన్లో ఉన్న పిల్లల్ని ఎరవేసి పట్టుకుంటారనమాట. సో ఆ రకమైన
ఆ ఫిషింగ్. సో ఆన్లైన్లో చంటి పిల్లలు ఎక్కువగా తరచుగా నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ వెళ్తున్నాను, ఇది తింటున్నాను అని పోస్ట్ చేస్తే అది గమనించే స్టాకర్స్ ఉంటారు, వాళ్ళని వెంబడిస్తారు, వాళ్ళని దోచుకోవడం కానీ వాళ్ళకి ఏదైనా హాని కలిగించడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. అలాగే ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఎప్పుడు కూడా తల్లిదండ్రులు అలవర్చుకోవాలి. యూజింగ్ టెక్నాలజీ. మీరు ఈ కాలంలో బైసైడల్ ఫోన్స్ అంటాం. అంటే ఒక ఫోన్ మీరు కాల్ చేస్తే వాళ్ళు హ్యాండ్తో లిఫ్ట్ చేయలేకపోయినా కూడా ఆటోమేటికల్లీ లిఫ్ట్ అయ్యి మీకు వాళ్ళ యొక్క ఏ సరౌండింగ్లో ఉన్నారో, ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నారో, వాళ్ళ జీపీఎస్ లొకేషన్ అన్నీ తెలిసే డివైజెస్ వచ్చేసాయి. సో అది మీ పిల్లలకి కంపల్సరీగా ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నెట్లో వాళ్ళ యొక్క కదలికల్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి, అండర్ పేరెంటల్ గైడెన్స్. ఎట్ ద సేమ్ టైం కాలేజ్ పిల్లలు అయితే కనుక కంపల్సరీగా వాళ్ళు ఏ మాదక ద్రవ్యాలకి అలవాటు కాకుండా, అలాగే చెడు వ్యసనాలకి అలవాటు కాకుండా ఎప్పుడూ కనిపెడుతూ ఉండాలి. సో దేర్ షుడ్ బి 24/7 మీకు టెక్నాలజీని పిల్లలు ఎంతలా యూస్ చేసుకుంటున్నారో తల్లిదండ్రులు కూడా అంతలాగే యూస్ చేసుకోవాలి. సో మీ యొక్క మానిటరింగ్ అలా ఉండాలి. వాళ్ళ జీపీఎస్ ట్రాకింగ్ మీరు తీసుకుంటూ ఉండాలి. వాళ్ళ ఫోన్ ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలు, ఏ ఇంట్లో ఉన్నారు, ఏ లొకేషన్లో ఉన్నారో మీకు తెలుస్తూ ఉండాలి కంపల్సరీగా. ఎందుకు అంటే ఈ కరెంట్ యుగంలో ఆ మాత్రం ట్రాకింగ్ లేకుండా మన పిల్లల్ని బయటికి పంపించాలి అంటే యూ షుడ్ బి మచ్ అవేర్, మచ్ అవేర్. సో చాలా మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి పంపాలి, అలాగే తెలిసిన వాళ్ళని ఇచ్చి పంపాలి. ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే మీరు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి, పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా అనేది గమనిస్తూ ఉండాలి. ఇలాంటి చెడు వ్యసనాలు అనేవి మనకి వయా డిఫరెంట్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అలవర్చకుండా చూసుకోవాలి. దానికి మీరు కౌన్సిలింగ్ సెషన్స్ ఇప్పించాలి. చైల్డ్ సైకాలజిస్టులకి చాలా ఫ్రీక్వెంట్గా తీసుకెళ్తూ ఉండాలి. చాలామంది అనుకుంటారు చైల్డ్ సైకాలజిస్ట్ ఆర్ కౌన్సిలింగ్ ఈజ్ ఫర్ ఓన్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అని అనుకుంటారు. అంటే అచ్చంగా తెలుగులో చెప్పాలి అంటే పిచ్చి ఉన్న వాళ్ళే వెళ్తారు చైల్డ్ సైకాలజిస్ట్కి, సో పిచ్చి వాళ్ళనే తీసుకెళ్తారు అని అనుకుంటారు. నో, దట్ ఈస్ అపోహ అనమాట. అది ఖచ్చితంగా అపోహ. మీరు కంపల్సరీ చైల్డ్ కౌన్సిలర్స్ వాడుకోవాలి. ఇప్పుడు మెనీ ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, అలాగే మెనీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చైల్డ్ సైకాలజిస్టులు, చైల్డ్ కౌన్సిలర్లు అవైలబుల్గా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళాలి. వాళ్ళని వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మౌల్డ్ చేస్తారు. సో ఆ విధంగా పిల్లలు మంచి దారిలో పడతారు. సో కంపల్సరీ మొక్కై వంచాలి. మీరు చిన్నప్పుడే మీ ఆ నడవడికని మీరు అలవరిస్తే కంపల్సరీ రేపు ఈనాటి పిల్లలు రేపు భారత పౌరులుగా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా మన దేశం యొక్క ఎకనామిక్ స్టెబిలిటీకి, విమెన్ ఎంపవర్మెంట్కి వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క చైతన్యం అందిస్తారు. సో అది మనం ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా యూజింగ్ టెక్నాలజీ ఎట్ ద సేమ్ టైం బీయింగ్ మచ్ అవేర్ మనం సాధించుతాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి వివరణాత్మకంగా పూర్తి వివరాలు మాకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సాయి, నాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ దూరదర్శన్ ఫర్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. నన్ను పిలిచి ఇక్కడ ఈరోజు చాలా చక్కగా డిఫరెంట్ అంశాల గురించి, ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా విమెన్ సాధికారత గురించి, మహిళా సాధికారత గురించి, జెండర్ ప్యారిటీ గురించి, అలాగే ఎట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, ఎట్ ద సేమ్ టైం వర్క్హుడ్ గురించి, విమెన్హుడ్ గురించి ప్రతి అంశాన్ని చక్కగా మీరు ప్రశ్నించడం జరిగింది. దానికి నేను న్యాయం చేశానని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. అందాక చూస్తున్న డిడి సప్తగిరి, నేను మీ సాయి గిరీష్. నమస్తే.